సో ఇప్పుడు మనము ఒక టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టింగ్. సో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు బ్లడ్ గానీ, యూరిన్ గానీ, పస్ అంటే చీము గానీ మనము ఇచ్చే ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ లేకపోతే ఏ యాంటీబయాటిక్ వాడితే రెస్పాన్స్ వస్తుందో మనం చూసి ఆ టెస్ట్ చేసి ఈ శాంపుల్ లో ఈ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కి ఈ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అని తెలుసుకునే టెస్టే కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్. సో ఇది ఏ కేసెస్ లో మనకి యూజ్ అవుతుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ లో మంట రావడం, లేకపోతే చాలా సార్లు యూరినేషన్ రావడం, ఇలా అయ్యి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ యాంటీబయాటిక్ ఒకవేళ పని చేయకపోతే, లేకపోతే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం గానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు యూరిన్ కల్చర్ టెస్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ టెస్ట్ లో ఏం చేస్తామంటే మనం పేషెంట్ దగ్గర నుంచి యూరిన్ శాంపుల్ తీసుకొని మెషిన్ లో ఆ శాంపుల్ ని టెస్ట్ చేస్తాము. సో మనకి దాంట్లో ఏ ఆర్గానిజం ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఆర్గానిజం కి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో మనకి తెలుస్తుంది కాబట్టి కరెక్ట్ అదే యాంటీబయాటిక్ వాడుకోవచ్చు. దానివల్ల మనకి తొందర ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అనవసరంగా వేరే యాంటీబయాటిక్స్ వాడడం అనేది మనకు తప్పుతుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడము, అంటే మనం ఆ యాంటీబయాటిక్ వాడినా మనకు పని చేయకపోవడము, సో ఇలాంటి అన్ని ఈ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ వాడడం వల్ల మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ గైడెన్స్ ఉంటుంది. దాని వల్ల మనకి తొందరగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇది యూరిన్ కల్చర్ టెస్ట్ గురించి.